పొగ తాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మీరేంట్రా రండ్రా. ఏరా బాగున్నావా? హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. రండ్రా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారా? ఓకే ఫైన్. నువ్వు ఎలా ఉన్నావురా? బాగున్నారా? ఇంటికి మీరు ఎలా ఉన్నారు? నాకే బానే ఉన్నాను రా. చూస్తే తెలియట్లే. నీకేంట్రా బాబు, పేరుకు తగ్గట్టు ఆదర్శవంతుడి, హనుమంతుడిలా గట్టివాడివి. సుసి టీ తీసురా. సరే. ఏరా పెళ్లికి రాలేదు? వీడి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందిరా. ఈ ఆరబాటాలన్నీ నీకు నచ్చకపోయినా సరే మీ అమ్మమ్మ గారి ఊళ్ళో పెళ్లి కాబట్టి ఖచ్చితంగా వస్తావు అనుకున్నాం. గోదావరిలో మోకాళ్ళు నీళ్ళు అందరూ కబడ్డీ ఆడుకోవటం, అది ఖాళీ షెడ్యూల్ మీద ఇసుకతో ఒకరి వీపులో ఒకరు రుద్దుకోవటం. అబ్బో అంతా భలే సరదా జరిగిందిలే. చాలా జరిగింది. ఎన్ని చేసినా ఒకటే లోటు, నువ్వు రాపోవటం. టీ తీసుకో. వీళ్ళకేది మీరు చెప్పలేదుగా. ఆర్డర్ చెప్పాలా? పర్లేదమ్మా, ఇప్పుడేరా తాగొచ్చాం, ఇంకా నోట్లో స్వీట్ కూడా పోలేదురా. ఎరా అవునవును. పద బయటికి అరే అలా బయటకెళ్ళి మాట్లాడుకుందాం రారా. పదరా. ఒరే ఆదర్శ్, ఎంతకి వీడి పెళ్లి ఊరికి పెద్ద కామెడీరా. జనాలు మొత్తం లొంగిలు పైకెట్టుకుని డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇంతలో ఒకడు వచ్చి ఉల్లిపాయ బాంబు ఇసులో పెట్టి పేల్చాడు రా. ఉల్లిపాయ బాంబు ఇసులో పెట్టి పేల్చాడు. ఆ సౌండ్ కి, ఆ ఇసుక తగులుడికి లుంగిలు పైకెట్టిన మొత్తం అందరూ కూడా కూడాలట మొదలు పెట్టారు. అక్కడ బోరింగ్ వాటర్ వచ్చిన ఆడవాళ్ళు మొత్తం అందరూ కూడా బిందులు వేసి జంపు. అక్కడ వీడి పెళ్లిలో రచ్చ జరిగిందిరా. వీడి పెళ్లికి వచ్చిన జనాలు మొత్తం అందరూ నవల చచ్చారనుకో. మామూలు పెళ్లి కాదురా బాబు, వీడిది చాలా జరిగిందిరా బాబు. అదిరా వీడు పెళ్లి బాగోతాం. కాకపోతే అక్కడే బాగా ఫెయిల్ అయిపోయాడు. ఏమైందిరా? ఏదో సరదాగా చైన్ కోసం అడగపోయాడు రా. మామగారు గొప్ప పోయాడు, వీడి శాఖలో ఉండిపోయాడు. అసలు ఏం జరిగిందిరా? అలిగినందుకు మామగారు 5 ఎకరాలు అరటి తోట రాశాడు రేడికి. అది తోట కాదు, కోటి. ఆ మాటిడికి తోడలు తగిలేసిందిరా. ఆ షాక్ లో తెల్లారులు కూర్చుండిపోయి పొద్దాగా నిద్రపోయాడు అంతే. హోంవర్క్ చేసి అలసిపోయిన బెస్ట్ వర్కర్ అనుకుని పిల్ల మేనమావ గారు 6 కాసులు చైను అలా నల్ల వేసాడు అంతేరా. పెద్ద పోటుగాడని. అదిరా ఫస్ట్ నైట్ బాగోతాం. ఇంకా చాలు. మేమంతా హ్యాపీగా సెటిల్ అయ్యామరా. నువ్వే అనాథ పిల్ల ఆదర్శ వివాహం అంటూ చివరికి మా ముందులా తలదించుకునేలా చేసుకున్నావు. నాకే నేను హ్యాపీగా ఉన్నానుగా. ఆపరా, పూసుకున్నావు రాసుకున్న రంగు ఎంతసేపు ఉంటాయి? నిజం కానప్పుడు హలో, నువ్వు నెలంతా కష్టపడితే వచ్చే గౌరవ వేతనం 5,000. నా స్కేల్ తెలుసుగా, 5 అంకెలు. ముందు ఆ తేడా తెలుసుకో. గాంధీ గారు పోయిన తర్వాత ఆ పేరు చాలా మంది పెట్టుకున్నారా, కానీ ఎవ్వరూ వాసికెక్కలేదు. ఎందుకంటావు? మనకి మ్యాచ్యూర్ మ్యాటర్లతో ట్రావెలింగ్ కష్టం రా. ఎస్. ఓకే, ఈ టాపిక్ ఇక్కడ వదిలేద్దాం. పదండి.
రేయ్, నీలో నిజమైన సంతోషం చూడాలని ఉందిరా. ఏంటి వంట ఏం చేయలేదా? అదేంటి బయటికెళ్ళావుగా? బయట నేనేం తినలేదు, ఆకలిగా ఉంది. ఇప్పుడు సడన్ గా ఆకలంటే నన్నేం చేయమంటావు? నాకేం తెచ్చావు? హ్మ్, ఇంకేం లేవా? నన్ను తిను. కీరా నా ఫేస్ ప్యాక్ కి కావాలి, ఉంచు. ఆదర్శ్, ఏంటి ఇప్పుడైనా రావడం? 4 రోజుల నుంచి ఫోన్ లేదేంటి? బట్టలేంటి మాసిపోయి ఉన్నాయి? అడుగుతుంది నిన్నే. అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఏమైంది నీకు? అడుగుతుంది నిన్నే. నీ ప్రాబ్లం ఏంటి? ఊరికే అడిగింది సార్. చిన్న యాక్సిడెంట్, సర్జరీ, 4 రోజులు హాస్పిటల్, అంతే. ఇంత మాత్రం దానికి ఇంత హైరాణ అవసరమా? ఈ మాత్రమా? అదేమైనా చిన్న విషయమా? అదేమైనా చిన్న విషయమా నీకు? అదేమైనా చిన్న విషయమా? హలో, యాక్సిడెంట్ అయింది నాకు, సర్జరీ జరిగింది నాకు, పెయిన్ నాకు, మధ్యలో నీకేంటి బాధ? ఓ ఓవర్ యాక్షన్ నువ్వును. ఏమన్నావు? ఏమన్నావు? నాకేంటా పెయిన్ అంటే ఏంటో తెలుసారా నీకు? నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు దెబ్బలు తింటే నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంది. అది రా పెయిన్ అంటే. నీకు చెప్పినా అర్థం కాదు. దున్నపోతువిరా నువ్వు, చచ్చిపో. సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? నా కోసమా? అక్కడ ఎంత ఏడిపించావు నన్ను. చెప్తా నాకు నీ పని.
ఏంటి ఇలా? ఏంటిది? ఓపెన్ చెయ్యి. నాలో మార్పు కోసం ఇలా డమ్మి కట్లు కట్టు తిరగాల? నేను మారాను అని చెప్పడానికి ఇలా చికెన్ వండుకు రావాలా? రేయ్, రేపు సండే మా ఇంటికి లంచ్కి రండ్రా. ముందు రండ్రా చెప్తాను. నీకు ఓకేగా?